హద్దు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఒక మనిషి ఎప్పటిదాకా సహించాలి. మన అనుకున్న మనుషులు మన మనుషులే అప్పుడప్పుడు హద్దు దాటి మన సహనంని లిటరలీ పరీక్షిస్తారు. మన మనిషే కదా అని మనం వదిలేస్తాం. మనకి నచ్చిన పని చేసినప్పుడు కూడా మన మనుషులే అని మనం గొడవ కూడా పడం. కానీ ఎప్పటిదాకా చూడండి, మీ దృష్టిలో ఇది మంచితనం అయినా కూడా వాళ్ళు మీ మంచితనాన్ని చులకనలో తీసుకుంటున్నారు, క్యాజువల్గా తీసుకుంటున్నారు. సో ఇది మంచితనం కాదు, ఇది పిరికితనం. ఎందుకంటే భగవద్గీత చాప్టర్ 9 శ్లోక్ నెంబర్ 20లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, ఈ లోకంలో ప్రతి కర్మంకి ఒక ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ మనుషులు భక్తితో ప్రేమతో నన్ను పూజిస్తారు, నన్ను నమ్ముతారు. అలాగే కొంతమంది ఉంటారు జస్ట్ పూజిస్తారు అంతే. పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. ఎందుకంటే అది కార్యాలు చేయాలి కాబట్టి. దానిలో భక్తి ఉండదు, ప్రేమ ఉండదు, బట్ వాళ్ళు చేస్తారు. దానికి తగ్గట్టుగా ఫలితం అనేది వాళ్ళకి దొరుకుతుంది. స్వర్గం దొరుకుతుంది, మంచే జరుగుతుంది. కానీ దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఒక సమయం పూర్తయిన తర్వాత వాళ్ళు తిరిగి ఇదే లోకంకి వస్తారు, మళ్ళీ ఈ జన్మ మృత్యు సైకిల్లోనే పడతారు. అదే ఒక స్థితప్రజ్ఞుడు ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతాడో భక్తితో ప్రేమతో, వాడు ఇలాంటి బాధలతో కష్టాలతో బతకడు. అలాగే వాళ్ళకి రావు. వాడికి బాధ కష్ట రెండు ఒకటే. ఆడు చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ లోకం కూడా రాడు, డైరెక్ట్గా నా లోపలికి వచ్చేస్తాడు. చూడండి, ఈ శ్లోకంకి నేను ఇంకో మీనింగ్ చెప్తాను. మీరు కర్మాలు చేసినా, మీరు భక్తి చేసినా ప్రతి దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఆ హద్దు దాటిన తర్వాత దేవుడు కూడా క్షమించడు, సహించడు. మీరు పూజలు చేసినా, యజ్ఞాలు చేసినా దానికి ఫలితం ఇచ్చిన తర్వాత మీరు చేసిన తప్పుడు కర్మాలకు కూడా దేవుడు అనేవారు శిక్షిస్తారు. మీరు చేసిన మంచికి మంచి దొరుకుతుంది, బట్ చేసిన చెడుకి చెడు కూడా జరుగుతుంది. ఒకలాగా చెప్తే కృష్ణుడు కూడా శిశుపాలుడికి 100 తప్పుల దాకా సహించాడు. 100 తప్పులు దాటిన తర్వాత కృష్ణుడు కూడా క్షమించలేదు. సో మీరు చేస్తున్న పూజలో భక్తి ఉండాలి, మీరు చేస్తున్న కర్మలో ప్రేమ ఉండాలి, దేవుడి పైన నమ్మకం ఉండాలి. ఇదే కృష్ణుడు చెప్పాలనుకుంటున్నారు. అర్థమైతే ఓకే, లేకపోతే అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. పుణ్యమాసాద్య సురేంద్రలోకం నంది దివ్యాం దివి దేవ భోగాం.